నా పేరు మంగాదేవి. సామెతలు 31:30. అందం మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఐషు. అందరికీ వందనాలండి. నా పేరు ఐషు. సామెతలు 10:27. యెహోవా భయభక్తులు కలిగి దీర్ఘాయనకు కారణము. లవ్లీ. అందరికీ వందనాలు. నా పేరు లవ్లీ. నేను చెప్పబోయే వాక్యం కీర్తన 103:11. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. సత్య. అందరికీ వందనాలు. నా పేరు వీరి సత్య. సామెతలు 1:7. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. శాంసన్. అందరికీ వందనాలు. నా పేరు శాంసన్. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 103:13. తండ్రి తన కుమారుడి ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలవారి ఎడల జాలిపడును. నిహారిక. అందరికీ నా వందనాలు. నా పేరు నిహారిక. నేను చెప్పబోయే వాక్యం సామెతలు 14:27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటుంది జీవపూట అది మన పాపముల నుండి విడిపించును. మోజెస్. అందరికీ వందనాలండి. నా పేరు మోజెస్. కీర్తనలు 14:26. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించుట. చంద్రపాల్. అందరికీ వందనాలు. చంద్రపాల్. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 34:9. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కుదవలేదు. గుణ. కదా. అందరికీ వందనాలండి. నా పేరు గుణశ్రీ కార్తీక్. నేను చెప్పబోయే కీర్తన 115:13. పిల్లల యందు పెద్దల యందు తన యందు భయభక్తులు కలవారిని యెహోవా ఆశీర్వదించును. ఇప్పటి వరకు పిల్లలు చెప్పినవి అన్నిటిలో ఏముంది కామన్గా? ఇప్పటి వరకు ఇవన్నీ వాక్యాలు కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏం జరుగుతుంది అన్నది వీళ్ళ ద్వారా చెప్పాం. అందరికీ వందనాలు. నా పేరు మిల్కీ. నేను చెప్పబోయే వాక్యం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం నుండి 19 నుండి 24 వచనాలు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతలు, అసూయలు, మత్తత్తలు, అల్లరితో కూడిన ఆటపాటలు. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వాతంత్రించుకొనరని నేను మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, అసనిగ్రహము. ఇట్టు వాటికి విరోధమైనవి ఏమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఆమేన్. రమ్య. అందరికీ వందనాలు. నా పేరు రమ్య. నేను చెప్పబోయే వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనిడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగా బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనిడి.
మీలో జాగ్రత్తమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోబత్వే కానీ వీటి పేరనే ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను. మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగ్గవు. వ్యభిచారినైను అపవిత్రుడైనను విగ్రహరధికుడైన లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడన్న సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పోలేవారే ఎందుకుడి. మీరు పూర్వమందు చీకటి ఇంటుడు, ఇప్పుడైతే ప్రభువునందు వెలిగి ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. ఆమెన్. ఇమ్ము. అందరికీ వందనాలు. నా పేరు ఎమ్మానుయేలు. నేను చెప్పబోయే కీర్తన 134 కీర్తన. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిల్చుండు వాళ్ళారా, మీరందరూ యెహోవాను సన్నిధించుడి. పరిశుద్ధ స్థలముల వైపు మీ చేతులు ఎత్తి యెహోవాను సన్నిధించుడి. భూమి ఆకాశములను సృజించి యెహోవా సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదించును కాక. ఆమేన్. ఆనంద్. అందరికీ వందనాలు. నా పేరు ఆనంద్ కుమార్. నేను చెప్పబోయే వాక్యం 1 కొరింథీయులు 13. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే మ్రొగ్గెడు కంచును గణగణలాడు తాళమునయ్యుందును. ప్రవచించే కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేకపోతే నా ప్రయోజనం ఏం లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మస్తరపడదు. ప్రేమ డంబంగా ప్రవర్తింపదు. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోప్పపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికీ తాల్కొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోను, జ్ఞానమైనను నిరర్థకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది నిరర్థకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుని, పిల్లవాని వలె హెచ్చించి. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇప్పుడు అద్దంలో చూసినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుగా ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరిగిన ప్రకారం పూర్తిగా ఎరుగును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిల్చును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. నా పేరు హెజ్కియా. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 23. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నన్ను నీతి మార్గంలో నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, నేను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందువు. నీ దుడ్డు కరియు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నీ బ్రతుకు దినములన్నీయు కృపాశ్యాములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నివాసము చేసేదను. సండే స్కూల్ పిల్లలు వీళ్ళకి చెప్పాను, కానీ ఆ వాక్యం మనకు కూడా రాదు. నిజంగా ఎన్నిసార్లు చదివినా పెద్దవాళ్ళకి రాదు. కానీ వీళ్ళు ఇచ్చినప్పుడు ఒకసారి అర్థవంతంగా చదివి వినిపిస్తే వాళ్ళే నేర్చుకున్నారండి. అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. వీరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక.